మన టాలీవుడ్లో ఎవరికి ఎన్ని 100 కోట్ల షేర్ మూవీస్ ఉన్నాయో మాట్లాడేసుకుందాం. సో గుర్తుపెట్టుకోండి, షేర్ మూవీస్, నాట్ గ్రాస్ మూవీస్. షేర్కి గ్రాస్కి తేడా తెలుసు అని అనుకుంటున్నా. సో ఎవరికి ఎన్ని 100 కోట్ల షేర్ మూవీస్ మాట్లాడేసుకుందాం. సో ఓన్లీ మన టైర్ 1 హీరోస్ మాత్రమే ఉంటారు, సీనియర్ హీరోస్ అయితే ఉండరని చెప్పుకోవచ్చు. అలానే ఏ ఒక చిన్న హీరో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు తేజ సజ్జ ఉన్నాడు, తను కూడా 100 కోట్ల షేర్ కొట్టిండు కదా, అతను కూడా ఉన్నాడు. ఓన్లీ టైర్ 1 హీరోస్. సో లాస్ట్ ప్లేస్లో, థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి మన పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, జూనియర్ ఎన్టీఆర్ అని అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. వీళ్ళ ముగ్గురికి వచ్చేసరికి 2 ఫిల్మ్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఫస్ట్గా పుట్టింది మన మహేష్ బాబు గారు అని చెప్పుకోవచ్చు, సరళేరు నీకెవరు ఫిల్మ్. అలానే వచ్చేసరికి సర్కారీ వారి పాట. ఈ 2 ఫిల్మ్స్ వచ్చేసరికి 100 కోట్ల షేర్ అయితే దాటిందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇదైతే చాలా చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు రీజనల్ ఫిల్మ్తో ఈ లెవెల్ అంటే. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకోవచ్చు, భీమ్లా నాయక్ మూవీతో అలానే ఓజీ సినిమాతో అయితే దాటింది అని చెప్పుకోవచ్చు. 2 ఫిల్మ్స్ అయితే 100 కోట్ల షేర్ మూవీస్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ అన్న. సో జూనియర్ ఎన్టీఆర్ అన్న వచ్చేసరికి 2 ఫిల్మ్స్ అయితే అందుకున్నాడు అని చెప్పుకోవచ్చు. ఒకటి వచ్చేసరికి దేవరా, ఇంకొకటి వచ్చేసరికి మనకి తెలిసిందే మల్టీ స్టార్ మూవీ ఆఫ్ ఆర్ఆర్ అని చెప్పొచ్చు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేసిందని చెప్పొచ్చు. సో తన కెరియర్లో కూడా 2 ఫిల్మ్స్ అయితే 100 కోట్ల షేర్ మూవీస్ అయితే ఉందని చెప్పొచ్చు. సో తను వచ్చేసరికి ర్యాంపేజ్ అని చెప్పొచ్చు బాక్స్ ఆఫీస్ని. ఇంకా నెక్స్ట్ టాప్ 2 ప్లేస్లో వచ్చేసరికి 2 హీరోస్ అయితే ఉన్నారని చెప్పొచ్చు. ఒకరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అయితే, ఇంకొకటి వచ్చేసరికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అని చెప్పొచ్చు. మన అల్లు అర్జున్ గారు అలా వైకుంఠపురం 2020లో అయితే అందుకున్నాడని చెప్పొచ్చు ముందుగా ఈ ఫిల్మ్తో. సో రీజనల్ ఇండస్ట్రీ అయిందని చెప్పొచ్చు. ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ని చేయకుండా మన తెలుగు బాక్స్ ఆఫీస్ని షేక్ చేసిందని చెప్పొచ్చు. 2021లో వచ్చిన పుష్ప పార్ట్ 1 అని చెప్పొచ్చు. ఈ సినిమా కూడా 100 కోట్ల షేర్ అయితే అందుకుందని చెప్పొచ్చు. ఈ సినిమా ఏ లెవెల్లో ఇండియా మొత్తం ఊపిందో నేను సపరేట్గా చెప్పాను. ఇండియన్ బాక్స్ ఆఫీస్ని అలా వణికించేసింది అని చెప్పొచ్చు. ఇక 2024లో వచ్చిన పుష్ప 2 అని చెప్పొచ్చు. ఈ సినిమా వచ్చేసరికి మన తెలుగు స్టేట్లో 100-200 షేర్ దాటిన సినిమా అని చెప్పొచ్చు. ఆఫ్టర్ బాహుబలి తర్వాత ర్యాంపేజ్ అయితే సృష్టించింది అని చెప్పొచ్చు బాక్స్ ఆఫీస్ దగ్గర. అలా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరియర్ వచ్చేసరికి 3 ఫిల్మ్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు 100 కోట్ల షేర్. నెక్స్ట్ వచ్చేసరికి మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అని చెప్పొచ్చు. తన కెరియర్లో కూడా 3 ఫిల్మ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి మనకి RRR, మల్టీ స్టార్ RRR తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసరికి డిజాస్టర్ టాక్తో వచ్చిన గేమ్ చేంజర్. ఈ సినిమా కూడా 100 కోట్ల షేర్ అయితే కొట్టింది అని చెప్పుకోవచ్చు. విత్ డిజాస్టర్ టాక్ అర్థం చేసుకోండి ఏ లెవెల్లో మార్కెట్ ఉందో మన రామ్ చరణ్ గారికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రీసెంట్గా వచ్చిన పెద్ద సినిమా. ఈ సినిమా కూడా 100 కోట్ల షేర్ అయితే అందుకుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అలా మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్ వచ్చేసరికి 3 ఫిల్మ్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో ఇది కూడా బ్యాక్ టు బ్యాక్ అయితే అనుకున్నాడు అని చెప్పుకోవచ్చు. బ్యాక్ టు బ్యాక్ అంటే మధ్యలో వచ్చేసరికి ఒక ఆశ్చర్య ఫిల్మ్ అయితే డిజాస్టర్ అయిందని చెప్పుకోవచ్చు. అది వచ్చేసరికి మన రామ్ చరణ్ కెరియర్ అయితే కన్క్లూడ్ అయితే చేయరు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనము. సో అది మీరు గమనించగలరని చెప్పుకోవచ్చు. సో వీళ్ళు ఇంకా ఎవరు అందని రేంజ్లో నెంబర్ 1 స్పాట్స్ ఏదంటే మన రెబల్ స్టార్ ప్రభాస్ అని చెప్పుకోవచ్చు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 5 ఫిల్మ్స్ అయితే టాప్ ప్లేస్లో అయితే ఉండని చెప్పుకోవచ్చు. బాహుబలి 1, బాహుబలి 2, ఇంకా మనకి సాహో, కల్కి, సలార్ 5 ఫిల్మ్స్తో 100 కోట్ల షేర్ అయితే కొట్టిండని చెప్పుకోవచ్చు. అర్థం చేసుకోండి, నెంబర్ 1 స్పాట్స్ ఎవరిది కాదు, మన ప్రభాస్ అని చెప్పుకోవచ్చు. తన రికార్డ్ ఏ హీరో అయితే బ్రేక్ అయితే చేయలేడు, దరిదాపుల్లో కూడా ఏ హీరో అయితే రాలేదని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్ అయితే ఇండియన్ బాక్స్ ఆఫీస్ని, టాలీవుడ్ హీరోస్ని అయితే వణికిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు తన కలెక్షన్తో, తన బాక్స్ ఆఫీస్ స్టామినాతో. సో ప్రభాస్ అన్న గురించి మీరేమనుకుంటున్నారు? సో ప్రభాస్ అన్న రికార్డ్ ఏ హీరో బ్రేక్ చేస్తున్నాడో కామెంట్ చేయండి. ఈ అన్ని సినిమాలు వచ్చేసరికి డే 1 కూడా 100 కోట్ల షేర్ అయితే వచ్చినాయని చెప్పుకోవచ్చు. మన బాహుబలి 2కి డే 1 100 కోట్ల షేర్, ఇంకా మన సలార్కి కూడా డే 1 100 కోట్ల షేర్, కల్కి కూడా డే 1 100 కోట్ల షేర్. ఈ 3 ఫిల్మ్స్తో డే 1 100 కోట్ల షేర్ కొట్టింది. అర్థం చేసుకోండి ఇంకా లాంగ్ రన్లో ఏ లెవెల్లో ర్యాంపేజ్ చేసిండో. లాంగ్ రన్లో ఈ 2 సినిమాలు అంటే బాహుబలి 2, కల్కి వచ్చేసరికి 1000 కోట్లు అయితే మార్క్ని అయితే రీచ్ అయింది అని చెప్పుకోవచ్చు. సో మీరేమనుకుంటున్నారు? ఇది మన టాలీవుడ్లో ఉన్న స్టార్ హీరోస్కి 100 కోట్ల షేర్ మూవీస్ అని చెప్పుకోవచ్చు. సో వీటిలో మీకు వచ్చేసరికి ఏ మూవీస్ ఇష్టం, అంటే స్టార్ హీరోస్లో ఏ హీరో మూవీస్ అయితే మీకు ఇష్టమో డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.